గుడ్ న్యూస్. ప్రయాణికులకు సుదూర ప్రయాణాలలో కొత్త అనుభవాన్ని అందించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది ఇండియన్ రైల్వే. వేగవంతమైన తేజస్, సౌకర్యవంతమైన రాజధాని వందే భారత్ లోని అధునాతన సాంకేతికతల కలబోతగా మన ముందుకు వందే భారత్ స్లీపర్ కోచ్ రాబోతుంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ పాట్నా మార్గంలో నడిపేందుకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ హైటెక్ ట్రైన్ లో మొత్తం 16 కోచ్లుంటాయి. వీటిలో 827 బెర్తులు అందుబాటులో ఉండబోతున్నాయి. ఇందులో థర్డ్ ఏసీలో 611 బెర్తులు, సెకండ్ ఏసీలో 188 బెర్తులు, అలాగే ఫస్ట్ ఏసీలో 24 బెర్తులు ఉంటాయి. భవిష్యత్తులో కోచ్ల సంఖ్యను 24కు పెంచే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీలో సౌకర్యవంతమైన ఇంటీరియర్లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. అంతేకాకుండా దీనిలో కవచ్ సిస్టమ్ రైలు ఢీకొనకుండా నిరోధించగలదు. క్రాస్ రెసిస్టింగ్ స్ట్రక్చర్ లాంటి అధునాతన భద్రతా సాంకేతికతలు ఇందులో ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి రైలు సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోబోతుంది. ఇక ఈ నెలాఖరు నాటికి ఈ రైలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు దానాపూర్ డివిజన్ సన్నాహాలు చేస్తుంది. వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలు, వికలాంగులకు లభ్యత ఆధారంగా లోయర్ బెర్త్లను ఆటోమేటిక్ గా కేటాయిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాధాన్యత కేటాయింపు జరుగుతుందంటూ వెల్లడించారు. అర్హత కలిగిన ప్రయాణికులు బుకింగ్ సమయంలో స్పష్టంగా ఎంపికను ఎంచుకోకపోయినా వారికి దిగువ బెర్తుల కేటాయింపును ప్రాధాన్యత ఇచ్చేలా రైల్వే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రోగ్రామ్ చేశారు. మధ్య లేదా ఎగువ బెర్తులకు ఎక్కడానికి ఇబ్బంది పడే వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఈ చొరవ రూపొందించారు. ఈ బెర్తులు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, 60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, వికలాంగుల కోసం కేటాయించారు. ప్రయాణికులు ఆన్లైన్ లో బుకింగ్ చేసేటప్పుడు లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ నిర్ధారించండి అనే ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. తద్వారా కోటా అయిపోతే అవాంఛిత అప్పర్ లేదా మిడిల్ బెర్త్ ను నివారించవచ్చు. సాధారణ ప్రాధాన్యత కోటాను మించి రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం సర్వీసులతో సహా అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక రిజర్వేషన్ నిబంధనలు కేటాయించారు. వ్యక్తిగత, వాహన, గృహ రుణాల కోసం చూసేవారికి గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో మొత్తం రెపో రేటు 5.2% చేరుకుంది. రెపో రేటు తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు మరింతగా తగ్గబోతున్నాయి. ఈ ఏడాది ఆర్బీఐ రెపో రేటును సవరించడం ఇది 5వ సారి. బ్యాంకులు సైతం రుణాల వడ్డీలను మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణ గ్రహీతలకు ఆర్బీఐ ఉపశమనం కలిగించిందని నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.25% చేరింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కోవిడ్-19 సమయంలో ఉన్న స్థాయికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలతో సహా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35% నుంచి హోమ్ లోన్స్ జారీ చేస్తున్నారు. రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాల వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.1% చేరుకుంటుందని కస్టమర్లు ఆశిస్తున్నారు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నెలవారీ వడ్డీ మీద ఆధారపడే వారికి మాత్రం ఆదాయం కొంత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎఫ్డీఐలపై 7% లోపే వడ్డీ అందిస్తున్నాయి. ఇప్పుడు ఇది మరింత తగ్గే అవకాశం లేకపోలేదు.